మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మోదీ సర్కార్ బీజేపీయేతర రాష్ట్రాలను పట్టించుకోవటం లేదని విమర్శించారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఓబుల్ కేశవపురంలో ఉపాధి హామీ పథకంపై కేంద్రం మొండి వైఖరికి నిరసనగా ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఏదైతే 100 రోజుల పనికి ఆహార పథకంలో మహాత్మా గాంధీ పేరునే తొలగించడమే కాకుండా రాష్ట్రం గతంలో సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్రాలకు సంబంధం లేకుండా 100% సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ నుంచే ఈ యొక్క పనికార పథకాన్ని నడిపించే ప్రయత్నం చేసేవారు. నరేంద్ర మోడీ గారు గత పార్లమెంట్ సెషన్లో కొత్త బిల్లు తీసుకొచ్చి మహాత్మా గాంధీ పేరు తొలగించి జీ రామ్జీ అని పేరు పెడుతూ ఈ పథకాన్ని మొత్తమే పేదలకు అందుబాటులోకి రాకుండా చేసే ఒక కుట్ర పడినట్టుగా మనం గమనించాం. ఎందుకంటే ఈ మహాత్మా గాంధీ పేరునే కాకుండా ఈ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 100% బడ్జెట్ కేటాయించాల్సినటువంటి ఇంట్రెస్ట్ లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీటిలో పార్టిసిపేట్ కావాలని ఒక ఆలోచనతో ముందుకు పోతూ ఈ యొక్క పథకాన్ని మొత్తంగానే నిర్వీర్యం చేయాలని ఒక పిచ్చి ఆలోచనతో ఈరోజు బీజేపీ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ముఖ్యంగా పేదవారు చాలామంది ఉన్న విషయాన్ని భారతదేశంలోనే గతంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు 2006లో ఈ పథకాన్ని మన దగ్గర ఉమ్మడి రాష్ట్రంలో అనంతపురం నుంచి మొదలుపెట్టినటువంటి పథకం ఇది. భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ పేదవాడు ఉండొద్దని, ఏ పేదవాడు ఆకలితో అలమటించొద్దన్న ఒక ఉద్దేశంతో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు